కాలేజీలు. ఈ విధంగా అన్ని యూనివర్సిటీస్లో కృష్ణా యూనివర్సిటీలో 7, రాయలసీమ యూనివర్సిటీలో 4, కృష్ణదేవరాయ మరి విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీలో 2, మరి వెంకటేశ్వర యూనివర్సిటీలో 3, యోగి వేమన కొత్తగా వచ్చిన యోగి వేమన యూనివర్సిటీ కింద కూడా ఒక కాలేజీ, మొత్తంగా 109 కాలేజీలు ఈ విధంగా అటానమస్ స్టేటస్ని పొంది మరి వారు ఒక 30% అందులో మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. సో 30% మేనేజ్మెంట్ కోటా ద్వారా మరి అట్లాగే వాళ్లకు వచ్చినటువంటి ఈ యొక్క అటానమస్ స్టేటస్ ద్వారా కూడా కొన్ని అక్రమాలు జరిగాయనే ఒక విషయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ అటానమస్ నాన్ అటానమస్ కాలేజ్ మధ్య వ్యత్యాసం, ఈ ప్రశ్న పత్రాలతో పాటు ఎవాల్యుయేషను, తర్వాత ఈ డిగ్రీలు ఏవైతే ఇస్తున్నారో ఈ డిగ్రీలు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన విధానం. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నామని, మరి ప్రతి విద్యార్థి కూడా నైపుణ్యంతో సబ్జెక్టులో పరిజ్ఞానంతో ముందుకు పోవాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఇదివరకే ఈ యొక్క సంస్కరణలో భాగంగా, ఉన్నత విద్యలో సంస్కరణలో భాగంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ప్రతి డిగ్రీలో కూడా అప్రెంటిస్షిప్ విధానాన్ని కూడా తీసుకురావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కనీస అనుభవం లేకుండా, పరిజ్ఞానం లేకుండా ఈ డిగ్రీలకు విలువ ఏముంటుంది చెప్పండి? విద్యార్థులు తాము చదువుకున్న కోర్సుల్లో తమకు నచ్చిన సబ్జెక్టులు కొన్ని ఎంపిక చేసుకునే విధానం కూడా, అలాంటి అవకాశం కూడా కల్పించాలని చెప్పి నిన్న జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త సబ్జెక్టులు అందుబాటులో ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో మరి ఇండస్ట్రీ ఏ విధంగా నూతన ఆవిష్కారాలు చేస్తూ కొత్త మరి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతుందో దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ఉండాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఆలోచన అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకసారి డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలిస్తే అక్కడ విద్యార్థులకు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంపవర్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు తమ నచ్చిన కోర్సులో ఆ యొక్క విద్యా సంస్థల పరిధిని కూడా దాటి ఆన్లైన్ వ్యవస్థ కానివ్వండి, మరి ఆఫ్లైన్ వ్యవస్థ కానివ్వండి, వీటన్నిటినీ క్రోడీకరించుకుంటూ విద్యా విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ ట్రెడిషనల్ చాక్ అండ్ టాక్ అంటే ట్రెడిషనల్ బ్లాక్ బోర్డు మరి క్లాస్ రూమ్ లెక్చర్సే కాకుండా ఇప్పుడు మనకు ఈ కరోనా లాక్డౌన్ కంటైన్మెంట్ నేపథ్యంలో ఈ ఆన్లైన్ కోర్సులకు కూడా పెరిగిన ప్రాచుర్యం వలన చాలా చోట్ల, చాలా విద్యా సంస్థల్లో, చాలా యూనివర్సిటీలో కూడా ఈ ఆన్లైన్ విద్యా విధానం రావడం ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆర్ట్ సబ్జెక్టులతో పాటు హ్యుమానిటీస్ కానివ్వండి, ఈ ప్యూర్ సైన్సెస్ కానివ్వండి, ట్రెడిషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ కానివ్వండి, ఫార్మసీ కోర్సెస్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు అటానమస్ స్టేటస్ ఇచ్చాము కాబట్టి ఇలాంటి కోర్సుల్లో మీ యొక్క అటానమీని, మీ యొక్క పూర్తిగా మీ యొక్క స్వయం ప్రతిపత్తిని వినియోగించుకోవాలి. కానీ ఎవాల్యుయేషన్లో మాత్రం రాజీ పడకూడదు అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క డిగ్రీ కోర్సుల్లో కూడా పూర్తిగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో విద్యా సంస్థలు పనిచేయాలి. అడ్మిషన్లో కూడా పారదర్శకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తూ అడ్మిషన్స్ చేపట్టాలని చెప్పి పదే చెప్పాం.
గత ప్రభుత్వాలు దీని మీద పూర్తిగా చీతకన్ను వేసిన పరిస్థితి మనం చూసాం. విచ్చలవిడిగా ప్రైవేటైజేషన్కు పట్టం కడుతూ కార్పొరేటీకరణ అట్లాగే కమర్షియలైజేషన్కు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీల్ని వినియోగించుకుంటూ ఈ కళాశాలలో రిజర్వేషన్స్ పాటించకుండా అడ్మిషన్స్ను పూర్తిగా ఏకపక్షంగా జవాబుదారీతనంతో కాకుండా విచ్చలవిడిగా చేసిన పరిస్థితిని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ఆన్లైన్ బేసిస్ మీద అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ ఆన్లైన్ అడ్మిషన్ విషయంలో కొంచెం ఆలస్యం జరిగింది. ఇక ఎల్లో మీడియా మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పేపర్లలో మరి ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలతోటి చేయగలిపి కొమ్మక్కై పతాక శీర్షికలతోటి పెద్దగా బ్యానర్ ఐటమ్స్ పెడుతూ పూర్తిగా అడ్మిషన్స్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, అడ్మిషన్లు లేట్ అయిపోయినాయి, విద్యార్థులందరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఇంకేం మిగిలేది లేదు, ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి, ఫార్మసీ అడ్మిషన్లు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి గగ్గోలు పెట్టిన పరిస్థితుల్లో వారికి ఈరోజు నేను గణాంకాలతో వారి ముందుకి నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క వాస్తవాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా వారి ముందు తీసుకొస్తూ వారికి తెలియజేస్తూ గత ఏడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2,20,000 నుంచి ఈ విద్యా సంవత్సరంలో 2,70,000కు పెరిగిందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లో సుమారు 50,000 వరకు పెరుగుదల వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ అడ్మిషన్లలో కూడా పూర్తిగా రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరికీ కలిపితే 60 నుంచి 70% మంది విద్యార్థులకు అడ్మిషన్లు మరి కల్పించడం జరిగింది మంచి కాలేజీల్లో. ఇదివరకైతే పారదర్శకంగా జరగని అడ్మిషన్లో వలన ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చాం, ఎవరు లబ్ధి పొందారు, ఏ విధంగా క్యాపిటేషన్ ఫీజు, ఈ డొనేషన్ల ద్వారా అక్రమ మార్గాల్లో ఏ విధంగా అడ్మిషన్లు పూర్తి చేసుకొని ఈ యొక్క కళాశాలలు అటానమీ అనే ముసుగులో మేము అటానమస్ కాలేజీ కాబట్టి మాకు స్వయం ప్రతిపత్తి యూజీసీ ఇచ్చింది, దీని ప్రకారం మమ్మల్ని ఎవరు ఏం అడగడానికి లేదు, సిలబస్ చెప్పినా చెప్పకపోయినా పరీక్షలు ఏదో తూతూ మంత్రంగా నిర్వహిస్తాం, మేమే పరీక్షలు పేపర్లు దిద్దేది కాబట్టి మేమే మార్కులు ఇస్తాం, 80%, 90% రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం, ప్రతి ఒక్కరికి 75% మార్కులు పైబడి ఇస్తున్న పరిస్థితుల్లో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ ద్వారా పారదర్శకంగా అడ్మిషన్లు చేసిన తర్వాత విద్యా ప్రమాణాలు పెంచుతూ మరి ఈరోజు ఈ యొక్క విద్యారంగంలో మరొక కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టడం మరి తద్వారా ఈ అటానమస్ కాలేజీలో పరీక్షా విధానాన్ని పునః పరీక్షిస్తూ మరి సమీక్షిస్తూ నూతన పరీక్షా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి ఏమైనా ఆటంకులు ఉండొచ్చు, నేను కాదనట్లేదు, ఎందుకంటే విద్య అనేది రాజ్యాంగబద్ధంగా ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి దీని మీద ఈ విద్యా వ్యవస్థలో మరి తీసుకుంటున్నటువంటి సంస్థాగత మార్పులు కానివ్వండి, లేకపోతే పరిపాలన మార్పులు కానివ్వండి, లేకపోతే సిలబస్ సెట్టింగ్ కానివ్వండి, స్టాండర్డ్స్ కానివ్వండి, ఈ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ యూజీసీ కూడా ఈ మరి పూర్తిగా మార్పు చెందుతూ ఉంది. ఇక నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీ ఉండదు, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మరి కౌన్సిల్ అని చెప్పి ఒకటి మరి కొత్తగా తీసుకొస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎవరైనా కూడా ఏ వ్యవస్థ అయినా కూడా వ్యవస్థలో మార్పులు ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు పెంచే విధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే ఎందుకు అడ్డం చెప్తుంది చెప్పండి. కాబట్టి విద్యా సబ్జెక్టు ఈరోజు కంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి దాని మీద రూల్స్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి కేంద్రం చేయొచ్చు, రాష్ట్రాల్లో చేయొచ్చు. రాష్ట్రాలకు కూడా ఈరోజు మాకు అధికారాలు ఉన్నాయి.
కేంద్రం చేసింది కదా అని చెప్పేసి మేము మేము యూజీసీ ద్వారా రికగ్నైజేషన్ అయినాం కాబట్టి మేము అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం న్యాయ వ్యవస్థ తలుపు తడతాం అది చేస్తాం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఇదేం కొత్త కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారు ఎంతో ఆలోచనతోటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఈ యొక్క అవినీతి ఏదైతే ఉందో లేదా అక్రమార్కాలు ఏవైతే జరిగాయో ఇంతవరకు వాటినన్నింటినీ కూకటి వేళ్లతో పెకిలించి వేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు పూర్తిగా సంస్థాగత మార్పుల దగ్గర నుంచి రెగ్యులేటరీ కమిషన్ పెట్టాం. స్కూల్ ఎడ్యుకేషన్కు, హైయర్ ఎడ్యుకేషన్కు. అట్లాగే ఇదివరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో అరకొరగా ఉండేవి అట్లా కాకుండా పూర్తి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తూ అది కూడా తల్లులకు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇన్ని వ్యవస్థాగత సంస్థాగత మార్పులు తీసుకొస్తూ వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యారంగంలో పెడుతున్న నేపథ్యంలో ఇక వీటి తర్వాత నెక్స్ట్ మిగిలింది ఈ యొక్క ప్రమాణాలు. ఇది కూడా ఎలక్షన్ హామీలో నవరత్నంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ విద్యా ప్రమాణాల మెరుగుదలని. సో దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి యూజీసీతో కూడా సంప్రదిస్తాం. యూజీసీ మరి తోటి మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వారి మరి అనుమతితోటే ఈ యొక్క రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేస్తాం. అంతేగాని అటానమస్ స్టేటస్ మాకు ఇచ్చింది, మేము తెచ్చుకున్నాం, 10 ఏళ్ల పాటు మాకు అటానమస్ స్టేటస్ ఉంటుంది, 10 ఏళ్ల పాటు మమ్మల్ని ఎవరిని ముట్టడానికి లేదు అని చెప్పి ఈ మేము ఎవరిని లోపలికి రానివ్వమంటే కుదరదు. రాష్ట్రంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు కన్సర్న్లతో ఈరోజు అందరూ మరి యొక్క కార్యక్రమాలు నిర్వహించాల్సిన మరి బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అకాడమిక్ ఆడిట్ చేస్తాం. అకాడమిక్ ఆడిట్ చేసి గత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా ఈ క్వశ్చన్ పేపర్లు సెట్ చేశారు, ఏ విధంగా పరీక్షా పత్రాలు వాల్యుయేషన్ చేశారు, దాని యొక్క నాణ్యత ఎంతవరకు ఉంది, యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్తో పోలిస్తే అది ఎట్లా ఉంది, ఇవన్నీ తీసి దానికి అనుగుణంగా మార్పులు చేస్తూ ప్రధానమైన ఉద్దేశం డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితిని కల్పించాలి విద్యార్థులకు అనేది ఒక ముఖ్య ఉద్దేశం. సో అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం. త్వరలో దీని యొక్క విధి విధానాలను కూడా ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే నెల ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ను మొదటి క్వార్టర్ నేరుగా తల్లుల అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మరి అట్లాగే ఏప్రిల్ 27న వసతి దీవెన విడుదలపై కూడా మరి ప్రిపేర్డ్నెస్ గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించడం జరిగింది. మేము అన్ని మరి విషయాల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్ని లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు, ఎంతమంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, ఎంతమంది తల్లిదండ్రుల అకౌంట్లు అప్డేట్ చేసుకోవడం జరిగింది, మరి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఈ ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి, జ్ఞానభూమి పోర్టల్లో వారు నమోదు చేసుకున్న డీటెయిల్స్ కానీ వాటి మీద కూడా మరి ముఖ్యమంత్రి గారికి పూర్తిగా సమాచారం అందించడం జరిగింది. వారు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క విద్యా దీవెన ద్వారా అట్లాగే వసతి దీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఇబ్బంది రాదు అనే ఒక భరోసాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వీటితో పాటు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పోస్టుల భర్తీపై కూడా ఒక క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఉగాదికి క్యాలెండర్ విడుదల చేసేలా ఏ మరి స్థాయిలో ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేస్తున్నాం, మరి కోర్టు ద్వారా కూడా మాకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ ఉన్నత విద్యకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించినటువంటి ఈ క్యాడర్ పోస్టులు మరి ఇంతకుముందు జరిగిన ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండింది, పూర్తిగా అవకతవకలు జరిగాయని చెప్పి వాటిని రద్దు చేస్తూ మరి గౌరవ హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చిన మేరకు త్వరలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా
రేపు ఉగాదికి ఆ క్యాలెండర్లో పొందుపరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నత విద్యకు సంబంధించి 4 యూనివర్సిటీస్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈ 4 యూనివర్సిటీస్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి, మరి దేశంలోనే తలమానికంగా ఉండాలని చెప్పి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాబొరేటరీస్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి సిలబస్ సెట్టింగ్ కానివ్వండి, ఎవాల్యుయేషన్ కానివ్వండి చాలా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 4 యూనివర్సిటీస్, ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, 2 ఎస్వి యూనివర్సిటీ, 3 ఆర్జీకేటీ. ఇంకోటి జైంట్ 4 యూనివర్సిటీస్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావాలి కాబట్టి వీటికి ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆర్జీకేటీకి సంబంధించి ఒంగోలు, శ్రీకాకుళం సెకండ్ జనరేషన్ IIITలు, ఈ 2 IIITలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒంగోలు, శ్రీకాకుళం IIITలకు ఈ యొక్క మౌలిక వసతుల రూపకల్పనకు సంబంధించినటువంటి ఆ యొక్క బిల్డింగ్స్కు త్వరగానే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇతర IIITస్ కూడా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టాఫింగ్ కానివ్వండి, సిలబస్ సెట్టింగ్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ కానివ్వండి, వాటిల్లో కూడా మరి మార్పులు తీసుకురావడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. జైంట్ యూనివర్సిటీస్ 2 యూనివర్సిటీస్ ఈసారి ఉగాదికి క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. తర్వాత ప్రతి సంవత్సరం అలాగే ఉండాలనేది మా ఆకాంక్ష. దాని ప్రకారం మరి స్టెప్లు తీసుకుంటాం, దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మాత్రం ఉగాదికి మాత్రం క్యాలెండర్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటానమస్ క్యాన్సిలేషన్ కాదు, పరీక్షా విధానంలో మార్పులు కీలక నిర్ణయం తీసుకున్నాను. అటానమస్ గురించి నేను చెప్పలేదు కదా, అటానమస్ అదే చెప్తున్నా. ఇప్పుడు అటానమస్ గురించి నేనేం కామెంట్ చేయలేదు. అటానమస్ కాలేజీలో ఉన్నటువంటి పరీక్షా విధానాన్ని మరి దాని మీద మార్పులు చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పెంచాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాం. యూజీసీ పరిధి కానివ్వండి, ఏఐసిటీ కానివ్వండి, ఏఐసిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ మీద మరి ఏ విధంగా మనకి కాలేజెస్కు పర్మిషన్ మేము విత్డ్రా చేసాము నాణ్యత ప్రమాణం లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఏఐసిటీ అప్రూవల్ పోయిన సంవత్సరం 45 కాలేజీలు ఏవైతే మరి నాణ్యత ప్రమాణాలు లేవని చెప్పి మూసేయడం జరిగిందో ఈ సంవత్సరం కూడా ఇంకా తనివిపోతాం. అదే చెప్తున్నాను నేను, ఉమ్మడి జాబితాలో ఉంది ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి మాకు అధికారం ఉన్నాయి, వాళ్ళకు అధికారం ఉన్నాయి. కానీ నాణ్యత ప్రమాణాలు మరి పెంచే క్రమంలో ఎక్కడైనా కానీ ఒక క్లాషింగ్ ఏదైనా వస్తే కానీ ఖచ్చితంగా వారితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. గుర్తించడం జరిగిందనే నేను చెప్పాను కదా ఇంతవరకు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పి కూడా మేము గుర్తించడం జరిగింది. పరీక్షలు పెట్టకుండా లేకపోతే ఆ పరీక్షల స్టాండర్డ్ సిలబస్ కంప్లీట్ చేయకుండా వాళ్ళే క్వశ్చన్ పేపర్లు పెడతారు. కాబట్టి ఉదాహరణకు ఒక 5 యూనిట్లు ఉన్నాయి ఒక సబ్జెక్టులో, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్టు. 5 యూనిట్లో వాళ్ళు సబ్జెక్టులో లెక్చరర్ లేడు, వాళ్ళు ఏదో లాస్ట్లో ఎప్పుడో తీసుకొచ్చి ఒక 2 యూనిట్లు పెట్టాడు. 5 యూనిట్లు కాకుండా 2 యూనిట్లతోనే పరీక్షలు మరి జరిగాయి కాబట్టి పిల్లలు గగ్గోలు పెడతారు. కాబట్టి 2 యూనిట్లతోనే అన్ని క్వశ్చన్లు 2 యూనిట్లతోనే పెట్టేసి పరీక్షలు పాస్ చేసి 70%, 80% ఇవ్వడం కరెక్టా? అదే ఆ యొక్క పరీక్ష పేపరు వేరే బయట వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ బయట సెట్ అవుతుంది, వాల్యుయేషన్ బయటకు పోతుంది, వేరే వాళ్ళ దగ్గర సెంట్రల్ స్పాట్ వాల్యుయేషన్లో జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇంత ధైర్యంగా ఆ యొక్క అటానమస్ కాలేజీలు ఈ విధంగా ఈ కోర్సులు నడుపుతారా చెప్పండి. యాజమాన్య కోటా గురించి దానికి విధి విధానాలు పెడుతున్నాం.
దానికి కూడా విధి విధానాలు ఇస్తున్నాం, ఎంత ఫీజు వసూలు చేయాలి అని చెప్తా ఉన్నాం. దానికి కూడా 2 times 3 times అనేది చెప్తాం. దానికి ఇక్కడ మీరు కేవలం ఈ విద్యా వ్యాపారం కింద చూడకూడదు. విద్యా వ్యాపారం అని ఈ కేవలం ఫీజుల వరకే చూసుకోవాలి కాబట్టి మేము అటానమస్ అని చెప్పి దానికి ఏదో అది ఒక పాజిటివ్ సంకేతం కాకుండా ఒక నెగిటివ్ సంకేతం ఇస్తే ఎంతవరకు కరెక్ట్? అటానమస్ కాలేజ్ అంటారా అంటే అటానమస్ కాలేజ్ అంటే ఏంటి? స్టాండర్డ్ పెరగాలి, కానీ అటానమస్ కాలేజ్ అంటారా ఈజీగా పాస్ అవుతాం, అటానమస్ కాలేజ్ అంటారా 75% వస్తుంది, అటానమస్ కాలేజ్ పేపర్ ఈజీగా ఉంటుంది. ఇదా మనం మెసేజ్ ఇవ్వాల్సింది? అటానమస్ కాలేజ్ అంటే ఏంటి? స్టాండర్డ్స్ పెరగాలి. అన్నీ నేను అనట్లేదు, ఎక్కడైతే అక్రమాలకు పారారో వాటి అన్నింటి అరికట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిలబస్ పెంచాలి. ఇది ఈరోజు ఇక్కడి నుంచి కానీ మేము మొదలుపెట్టింది. మేము స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఎందుకు పెట్టాం? కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఫిట్గా ఉండాలి, కాంపిటేటివ్ వరల్డ్లో పోటీ పడాలి. 2 నెక్స్ట్ సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నాం? ఈరోజు సివిల్ సర్వీసెస్లో ఎవరినైనా అడగండి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారంటే కన్నా వాళ్ళు బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, పిహెచ్డీ చేసినా, ఏ కోచింగ్ సెంటర్కి పోయినా కానీ ఫస్ట్ ఏమని చెప్తారు? సిబిఎస్ఈ 12th standard 10th standard బుక్లు చదువుకుని రాయా అని చెప్తారు. అవునా కాదా? మీరు చెప్పండి. ఎక్కడికి పోయినా ఎందుకట్లా? సిబిఎస్ఈ సిలబస్ ఏంటి? మన రాజస్థాన్ బోర్డు సిలబస్, ఆంధ్రప్రదేశ్ బోర్డు, తెలంగాణ బోర్డు, లేకపోతే కర్ణాటక బోర్డు సిలబస్ అని చెప్పొచ్చు కదా. లేదు, ఎందుకంటే దానికి ఒక శాంక్టిటీ వచ్చింది, దానికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది. సో అందుకు ఒక నిర్ణయం. పోటీ ప్రపంచంలో ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన 21st century స్కిల్స్ కావాలి. 20 సంవత్సరాల తర్వాత మనకు ఒక డ్రైవర్ అవసరమో లేదో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. అన్ని రిమోట్ సెన్సిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. డ్రైవర్ లేని కార్లు వస్తాం అంటే నేను డ్రైవర్ కోర్స్ కావాలి అని డ్రైవర్ కోర్సులో పెట్టుకుంటా, నీకు ఐటీఐలో దీంట్లో పెడుతుంటే అవసరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదవాల్సిన అవసరం ఉందా లేదా? సో కొత్త కోర్సులు పెట్టండి. అటానమస్ ఇచ్చాం, కొత్త కోర్సులు పెట్టండి, కొత్త సిలబస్ తీసుకురండి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏముందో దాని ప్రకారం మీరు సిలబస్ ఫ్రేమ్ చేయండి. అంతేగాని షార్ట్ కట్ మెథడ్స్లో ఈ అటానమస్ కాలేజ్ ఒక్కసారి 10 yearsకి ఒకసారి ఎప్పుడో వస్తాడు యూజీసీ, ఎవరిని వేస్తారు, వాళ్ళు ఎవరో వచ్చిపోతారు. మీరు చూసారు కదా, ముబ్బడిగా ఈరోజు 285 కాలేజీలు, 290 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఈరోజు 45 కాలేజీలు ఎందుకు పోయాయి? ఎందుకు మూసేస్తూ ఉన్నారు? ఈరోజు మాకు స్వచ్ఛందంగా చాలా కాలేజీలు మేము మూసేస్తున్నామని ఈ సంవత్సరం మాకు వచ్చాయి. ఎందుకంటే ఈసారి ఇంకా గట్టిగా పోతున్నాం కాబట్టి. అంటే ఒక డిగ్రీ ఇస్తే డిగ్రీని పెట్టుకొని ఏం చదువుకున్నావా, నాకు బీటెక్ అంటే నీకేం వచ్చాను, నాకు వచ్చు కదా సార్, నేను ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ సార్, అది చూడండి సార్ అంటే సార్ నువ్వు ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ చదివావు మరి, కాబట్టి నీకు ఒక చిన్న ప్రోగ్రామ్ రాయి, ఒక అల్గారిథం రాయి, లేకపోతే ఎయిర్ కండిషనింగ్ వర్కింగ్ చెప్పు అంటే చెప్పట్లేదు. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నైపుణ్యతకు పెద్దపీట వేస్తూ స్కిల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండాలి, దేనికైనా కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలని. బీఏలో ఇంటర్న్షిప్ ఎప్పుడైనా ఊహించామా? బీకామ్ వాళ్ళకి ఎక్కడైనా బయట అటాచ్మెంట్ ఎప్పుడైనా ఊహించామా? 10 నెలలు అటాచ్మెంట్ చేయాలని చెప్తున్నాం. మారుతాం, దానికి బీకామ్ ఆనర్స్ ఇస్తాం. మల్టిపుల్ ఇంట్రెస్ట్ మారుతుంటుంది టైం టు టైం. ఎస్ ఉంది, వెరీ వెల్ కరెక్ట్. అదే దట్స్ వాట్ యాక్చువల్లీ ఈరోజు దానికోసమే ఈరోజు ఒక యూనివర్సిటీ కూడా పెట్టాలనుకుంటున్నాం, స్కిల్ యూనివర్సిటీ. వాళ్ళకి ఇప్పుడు కోర్సులు ఒకటే కాదు, 2 కోర్సులు కాదు, 100,000 కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్య యోజన అని చెప్పి వాళ్ళు ఒక 100-200 కోర్సులు పెట్టారు. సామెత ఉంది, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. ఎన్ని ఉన్నాయి కోర్సులు? అన్నీ లేకుండా నువ్వు ట్రెడిషనల్ కోర్సులతోనే రిస్ట్రిక్ట్ అయిపోయి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇబ్బంది పడతాం. అంటే ఈ రోజు వరకు ఏపీపీఎస్సీకి ఒక నిబద్ధత ఉంది, ఏపీపీఎస్సీకి ఒక విశ్వసనీయత ఉంది. ఏపీపీఎస్సీ అంటే అందరూ కదా, అంటే నేను కూడా యూపీఎస్సీ నుంచి వచ్చిన ఇంతకుముందు. సో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఈ సర్వీస్ కమిషన్స్కు ఒక గౌరవం, ఒక నిబద్ధత ఉంది. వాళ్ళు టైం టెస్టెడ్ మెథడ్ అంతే కదా. సో అక్కడ కూడా అవకతవకలు దొరుకుతాయని చెప్పి మేము అనుకోవట్లేదు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ సేఫ్ అండ్ దెన్ టైం టెస్టెడ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని మేము భావిస్తున్నాం. విల్ గో ఫర్ దట్.